ఏపీసీసీ మాజీ అధ్యక్షుడు మాజీ మంత్రి సీనియర్ నేత ధర్మపురి శ్రీనివాస్ మృతి రాజకీయాల్లో తీరని లోటని, ఆయన ప్రజాప్రతినిధిగా విశేషమైన సేవలు అందించారని మున్నూరు కాపు సంఘం ప్రతినిధులు పేర్కొన్నారు. ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని తాలూకా మున్నూరు కాపు సంఘ భవనంలో ధర్మపురి శ్రీనివాస్ మృతిపై సంతాపం వ్యక్తం చేస్తూ ఆయన చిత్రపటానికి పుష్పాంజలి ఘటించారు. దేశ రాష్ట్ర రాజకీయాల్లో మున్నూరు కాపు బిడ్డగా, రాజకీయ నేతగా అందించిన సేవలను మననం చేసుకున్నారు. మున్నూరు కాపు సంఘం అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు కాళ్ల విఠల్, కలాల శ్రీనివాస్ నేతృత్వంలో పలువురు ప్రతినిధులు, సంఘం సభ్యులు హాజరై డి శ్రీనివాస్ చిత్రపటానికి ఘన నివాళులు అర్పించారు. ధర్మపురి శ్రీనివాస్ గారు ముద్దు బిడ్డ శ్రీనివాస్ గారు మా మున్నూరు కాపు ముద్దు బిడ్డ ధర్మపురి శ్రీనివాస్ గారు నిజామాబాద్ మాజీ ఎంపీ, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మంత్రివర్యులు మరియు పిసిసి అధ్యక్షుడిగా ఇప్పటికీ మా మున్నూరు కాపు నిజామాబాద్ జిల్లా అధ్యక్షుడిగా కొనసాగుతున్నటువంటి గౌరవనీయులు పెద్దలు పూజ్యులు డి శ్రీనివాస్ గారు మరి మరణించడం మా కులానికి చాలా బాధాకరమైన విషయం. మరి రాష్ట్రం లెవెల్లో మా మున్నూరు కాపుల ఉనికిని చాటుతూ ముఖ్యమంత్రి పీఠాన్ని కొద్ది దూరంలోనే చేదార్చుకోవడం జరిగింది ఆయన రూపంలో. మరి రానున్న రోజుల్లో మరి వారి యొక్క ఆలోచనల్ని, తన యొక్క సంఘానికి చేసినటువంటి సేవల్ని మనం గుర్తుంచుకొని వారు చూపినటువంటి మార్గంలో మున్నూరు కాపు సోదరులందరూ కూడా మనము అన్ని రంగాల్లో ఎదగాలని చెప్పినటువంటి ధర్మపురి శ్రీనివాస్ గారి ఆచరణలో మనం ముందుకు సాగాలని, మరి ఈరోజు వారి మరణము మా మున్నూరు కాపు కులానికి తీరని లోటు. మరి వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేస్తూ మరి వారు ఎక్కడున్నా ఆ భగవంతుడు మరి ఆత్మకు శాంతి చేకూర్చాలని ఆదిలాబాద్ జిల్లా మున్నూరు కాపు సంఘం తరపున సంతాప సభ ఏర్పాటు చేసుకోవడం జరిగింది.